వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం ఈ ఫిల్మ్స్ గురించి అండ్ పొలిటికల్ ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ గురించి మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు రీసెంట్ గా డాకు మహారాజు సాంగ్ ట్రోల్ అవుతుంది. బాలకృష్ణ గారి అంటే శేఖర్ మాస్టర్ కంపోజింగ్ లో ఒక అంటే వల్గర్ మూమెంట్స్ ఉన్నాయి అని చెప్పి ట్రోల్ అవుతూ ఉంది. అసలు అంటే బాలకృష్ణ గారు ఇప్పుడు సీనియర్ హీరోగా ఉండి ఇప్పుడు అది ట్రోల్ అవుతుంది అని ఒక ఐడియా లేకుండా చేశారంటారా? లేకపోతే ట్రోల్ అయినా కూడా ఆ సాంగ్ మొత్తం చూస్తే గాని తెలీదనే కాన్సెప్ట్ లో ఉన్నారంటారా? ఇప్పుడు ట్రోల్ చేసేవాళ్ళు ఇది చేస్తా ఉంటారు. మనకి ఏదో ఒకటి కావాలి ట్రోల్ చేస్తా ఉంటారనుకో. హ్మ్. బాలకృష్ణ సినిమా కనుక హ్మ్. కౌంటర్ ట్రోల్ చేసి దాన్ని ఏదో బ్యాడ్ చేయాలి కదా అని చేస్తా ఉంటారు. ఇది రొటీన్. ఇది మన హ్మ్. ఇండస్ట్రీలో ఒక సినిమా మీద ఒకళ్ళు ఒక గ్రూపులు తయారై ఉన్నారు. గ్రూపులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోల్ చేయటం. హ్మ్. వాళ్ళు బాగానే ఉంటారు. ఈ గ్యాంగే ట్రోల్ చేసే గ్యాంగే పని పాట లేకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మూమెంట్ వల్గర్ మూమెంట్స్ ఏమిటి? వల్గర్ మూమెంట్స్ ఏది? వల్గర్ మూమెంట్స్ హ్మ్. ఏది? వల్గర్ మూమెంట్స్ ఎవరు డిసైడ్ చేస్తారు వల్గర్ మూమెంట్ అని? వల్గర్ మూమెంట్ ఆడియన్స్ డిసైడ్ ఆడియన్స్ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సెన్సార్ డిసైడ్ చేస్తుంది. హ్మ్. వల్గర్ మూమెంట్ అయితే సెన్సార్ తీసేస్తుంది కదా. అవును. సెన్సార్ యాక్సెప్ట్. ఇప్పుడు ఈ బాలకృష్ణ గారు ఈ సీనియర్ రామారావు గారు గుగ్గు గుగ్గు గుడిసింది అని పాట ఏ ఏజ్లో చేశారు? డ్రైవర్ రాముళ్ళు ఏ ఏజ్లో చేశారు? ఆ మూమెంట్ ఆర్ఎస్కు పారేసుకుపోయారు. ఏ మూమెంట్ ఏ రోజుల్లో చేశారు? ఆ? ఆ, అలాగూ ఆ సాంగ్ సిచ్యువేషన్ బట్టి సాంగ్ పరిస్థితిని బట్టి దాని ఫుల్ సాంగ్ చూస్తే కానీ దాంట్లో ఏది వల్గరా లేకపోతే ఎక్స్ప్రెషనా తెలుస్తుంది కదా. ఊరిని తెలియకుండా ఏదో ఒకటి అంటే శేఖర్ మాస్టర్ అంత ఫూల్ కాదు కదా. శేఖర్ మాస్టర్ ఒక సెన్సిబుల్ డైరెక్టరే, డ్యాన్స్ మాస్టరే, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడే. బాలకృష్ణ తోటి ఎలాంటి మూమెంట్ చేయించాలి, బాలకృష్ణ తోటి ఏం చేయించాలి అనేది తెలియనోడు కాదు. బాలకృష్ణ అంత ఫూల్ కాదు ఏది పడితే అది చేసేయటానికి. ఇది నా మీద ప్రేక్షకులు ఒప్పుకుంటారు ఒప్పుకోరు, ఫ్యాన్స్ అభిమానిస్తారు. ప్రతి క్షణం ప్రేక్షకులు అభిమానులను దృష్టిలో పెట్టుకుని యాక్ట్ చేసే హీరో బాలకృష్ణ. ఏ షాట్ అయినా, ఏ డైలాగ్ అయినా, ఏ సీన్ అయినా అది నా ప్రేక్షకులకి నన్ను నుంచి ఎదురు చూసే ఇది దాంట్లో ఉందా, ఆ స్ట్రెంగ్త్ ఆ దానిలో ఆ డైలాగ్లో ఉందా, సీన్లో ఉందా అలాగే చూస్తాడు. కనుక అలాగే ఇక్కడ కూడా ఆ దమ్ముందా, నేను చేస్తే ప్రేక్షకులు నా అభిమానులు ఆదరించే పరిస్థితిలో ఉంటుందా ఈ మూమెంట్ లేదని చూసుకునే చేస్తాడు. సో అదేదో వల్గర్ని ఎవరు నిర్ణయించేది? వల్గరు ఈ సన్నాసులు వీళ్ళకి వల్గర్ అంటే ఏంటి, బూత్ అంటే ఏంటి, శృంగారం అంటే ఏంటి ఏం తెలుసు వీళ్ళకి? ట్రోల్ చేయడానికి అర్థం లేదంట. అర్థం లేదు. ఉన్నది చేస్తా ఉంటారు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ కదా, ఒకేసారి రిలీజ్ అవుతున్నప్పుడు అది ఎప్పటి నుంచో ఉంది. బాలయ్య సినిమాలో ఇంకోళ్ళు సినిమాని వీళ్ళ ఫ్యాన్స్, ఈ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తే ఇంకో ఫ్యాన్స్, ఇదంతా దరిద్రం మన ఇండస్ట్రీలో. ఏ ఇండస్ట్రీలో లేని దరిద్రం ఉందనుకో, మన మిగతా ఇండస్ట్రీలోనే ఉన్నాయి, మన దాంట్లో పీక్. సో ఇప్పుడు ఇంత సీనియర్ హీరోస్ అంటే ఇప్పటికి చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ 2000 తర్వాత వాళ్ళు ఆర్ అంటే ఇప్పుడున్న టీనేజర్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటారా? అంటే ఎందుకు మూవీస్. చేయరమ్మా? ఎందుకు చేయరు? మన చిరంజీవి చేస్తే యాక్సెప్ట్ చేయలే. అంటే ఇప్పుడు మల్టీ స్టారర్ ఉండి అంటే ఒక సీనియర్ హీరో ఉండి ఒక యంగ్ హీరో ఉండి ఇలా మల్టీ స్టార్ వెంకటేష్ గారు చేస్తూ వస్తున్నారు ఈ మధ్య కాలంలో. కాదు, సో చిరంజీవి తన సొంత సినిమాలు తనే హీరోగా ఇంకెవరు లేకుండా ఆ సినిమాలో ఒక పాట చేశాడు కదా. ఇది ఏ పాట? పల్లవి మంచి పెద్ద 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 హిట్ అయింది కదా. ఏదో ఆచార్యకు మాస్ ముందు స్టెప్స్ ఏదో సాంగ్ ఉంది కదా సార్. ఆచార్యకు ముందు సినిమా ఏదో సాంగ్ ఉంది, ఐడియా రావట్లేదు నాకు. గౌకురాట్ల ఖోఖో ఏదో ఉంది. సో గౌకులు గుర్తురాట పెద్ద హిట్ సాంగ్ అది, మనం గుర్తురాకపోవడం. ఆయన చేయలేదు, ఎంజాయ్ చేశారు. సో అదేమి కాదు, సిచ్యువేషన్ బట్టి అక్కడ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసింది అనుకోమ్మా, దట్ చల్తా వెళ్ళిపోతుంది. యాక్సెప్ట్ చేయకపోతే ఎంత గొప్ప సాంగ్ పడుకుంటుంది. సో అంత ఫూలిష్గా యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్లో పాట పెట్టారని నేను అనుకోవట్లా. అది డెఫినెట్గా, ఎందుకంటే అందరం మెచ్చు బాబీ, అందుట్లో డైరెక్టర్ బాబీ చాలా సెన్సిబుల్. అతని సినిమాలన్నీ చూడండి చాలా సెన్సిబుల్గా ఉంటాయి. ఏది కూడా ఏదో ఒకటి చేసేద్దామని ఉండదు. దానికి ఏదో పద్ధతి, తీరు, తిమ విషయం ఉంటుంది. సో కనుక ఖచ్చితంగా వీళ్ళు ఏది చేస్తూ ఉంటే దాన్ని మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. అది ఆ పాటకి ఇంకా అడ్వాంటేజ్ అవుద్ది. ప్రజలు ఇంకా పాట చూడాలని, ట్రోల్ అవుతున్న కొద్దీ అది ఇంకా ఆ పాట ఏదో పాపులర్ చూడాలి, అవుతుందంటారా? ఆ పాట ఫుల్ సాంగ్ చూడాలని ఇంకా ఆతృత పెరుగుతుంది అంతే. సో ఆ సాంగ్ చూస్తే గానీ అంటే ఆ అంతే. చిన్న బిట్స్ చూసి ట్రోల్ చేస్తున్నారు తప్ప తప్పు. ఎందుకంటే వాళ్ళు సాంగ్ రిలీజ్ అయ్యాక ఎవరు గాలితనంగా చేయాలని కోరుకునే వాళ్ళు కాదు కదా. ఇవాళ డాకు మహారాజ్
విశిష్టమైన మ్యాటరు. డాకుగా రావటం అసలు అది కథ కమామిష్ అంతా కూడా కొత్తదనంగా ఉంది. అది ఎంత బాగా తీసాడు తీసి ఉంటాడు అని కాన్ఫిడెన్స్ ఉంది నాకు డైరెక్టర్ని బట్టి. ఇది బాలయ్య బాబుని కూడా చెప్పక్కర్లా, దొరికితే తినేస్తాడు కదా, డైలాగ్ అయినా పర్ఫార్మెన్స్ అయినా. అంత పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న క్యారెక్టర్ అది. బ్రహ్మాండం చేశాడని అంటున్నారు. సో దాన్ని ఏదో ఒక మచ్చ తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది దౌర్భాగ్యులు. వాళ్ళు అంతే, వాళ్ళు అందుకని వాళ్ళకి ఒక పేరు పెట్టాను ఇలాంటి దౌర్భాగ్యులు. అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు. పని పాట ఉండదు, వాళ్ళ అడ్రస్ ఉండదు, వాడు ఎవడో తెలియదు, పక్కింటోడు కూడా ఎవడో తెలియదు. కానీ ఇలాంటిది ఏదో ట్రోలింగ్ చేసి వాడు పెద్ద పాపులర్ అవుతానికి ట్రై చేస్తాడు. సో సంక్రాంతికి ఇన్ని పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా సార్, మీ అంచనాలో ఏది సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటారు? ఇప్పుడు సంక్రాంతికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి తెలుసమ్మా? ఎందుకు అందరూ సంక్రాంతికి రిలీజ్ కోసం ఎగబడతారంటే, సంక్రాంతి యొక్క కెపాసిటీ ఏంటంటే 2 సూపర్ హిట్లని ఒక హిట్ను మోస్తుంది ఆ సీజన్. సో ఇక్కడ డెఫినెట్గా 2 సూపర్ హిట్లు ఒక హిట్, 3టికి అవకాశం ఉంది. ఈ 3 గేమ్ చేంజరు, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు ఆ 3 ఆ రేంజ్ లో ఉన్నాయి. ఆ రేంజ్ రీచ్ అవుతాయి అనిపిస్తున్నాయి. అంటే మీరు ఒక సినిమాని చెప్పాలి అంటే ఏది అనుకుంటున్నారు? డాకు మహారాజ్ సంక్రాంతి హిట్. ఎందుకంటే సంక్రాంతి బాలయ్య సెంటిమెంట్, బాలయ్యకి ఆల్వేస్ సంక్రాంతి పెద్ద హిట్లు. అంటే గేమ్ చేంజర్ ని కూడా క్రాస్ చేసి డాకు మహారాజ్ సంక్రాంతి హిట్ అవుతుంది అంటారు? డెఫినెట్ గా నా లెక్కది. అంటే ఆంధ్ర ఇప్పుడు డాకు మహారాజ్ ఇక్కడ వరకు లిమిటెడ్ కదా, ఒకసారి ఒక మొత్తం ఇంటర్నేషనల్ కాదు కదా. వెంకటేష్ గారికి అంటారు కదా సంక్రాంతి వెంకటేష్ కి ఉంది, బాలయ్యకి, కృష్ణ గారికి. అసలు ఆరంభంలో కృష్ణ గారి నుంచి ఎప్పుడు సంక్రాంతి ఆయన సెంటిమెంట్, సంక్రాంతి ఆయన సినిమాలు అన్ని సూపర్ హిట్లు. సంక్రాంతి మిస్ ఫైర్ అనేది లేదు ఆయన. ఆ తర్వాత బాలకృష్ణకి ఆ సెంటిమెంట్ ఉంది. సంక్రాంతిలో బాలయ్య సినిమా అంటే హిట్టే. ఇంతవరకు ఫెయిల్యూర్ చాలా తక్కువ, 1-2% చాలా. 80% బ్లాక్ బస్టర్స్. వెంకటేష్ కి ఆ సెంటిమెంట్ ఉంది. వెంకటేష్ కూడా ఫ్యామిలీ స్టోరీ. సో ఇప్పుడు 3 రకాలుగా ఉన్నాయి. 3 రకాల పోటీ పడుతున్నాయి. 3 ఒకటే కంటెంట్ కాదు, 3 రకాల కంటెంట్. సో కంటెంట్ సేమ్ అయితే ఏది బాగా అట్రాక్ట్ చేస్తుందో ఇందులో నా ఉద్దేశం డాకు మహారాజ్ ఒక డిఫరెంట్ మ్యాటర్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ స్టోరీ, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టెల్లింగ్, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బాలయ్య. సో భైరవ దీపం అలాంటి సినిమాలు ఉన్నాయి కదా, ఆ స్టైల్లో నుంచి వస్తుంది పాత్ర. సో ఆ స్టైల్లో నుంచి వచ్చే పాత్ర చాలా రోజుల తర్వాత చూడాలని ఇప్పటికీ మంచి హిట్ డెఫినెట్గా హిట్ అది. సో నెక్స్ట్ ఇది ఎందుకు నేను బాలయ్య దీనికన్నా ఎక్కువ చెప్తాను, దీని మీద నాకు కొంచెం మేబీ ఐ మే నాట్ బి కరెక్ట్, బట్ నాకున్న సందేహం, నా అనుభవంలో నాకు వస్తున్న సందేహం ఏంటంటే పొలిటికల్ మ్యాటర్ అవ్వబట్టి, గేమ్ చేంజర్ పొలిటికల్ మ్యాటర్ అవ్వబట్టి ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో మన సినారియోలో ఎంతవరకు అది అతుకుద్ది అనేది నా డౌట్. సో అందువల్ల నేను దానికి చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే పాలిటిక్స్ ఉంటే అదే సమస్య. పాలిటిక్స్ మనకు అట్రిబ్యూట్ అయిందంటే ఓకే, అట్రిబ్యూట్ అయ్యి అది ఇక్కడ ఎక్కడ ఉంది, మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది అని అన్నారు, అయిపోయింది. అందులోనూ భారతీయుడు ఫస్ట్ బాగా సక్సెస్ అయింది. భారతీయుడు టోటల్ నేషనల్ ఇష్యూగా తీసుకున్నాడు. భారతీయుడు 2 మళ్ళీ ఫ్లాప్ అయింది. భారతీయుడు కూడా ఏంటి, ఎందుకు సక్సెస్ అయింది, సూపర్ హిట్ అంటే అది నేషనల్ పాయింట్. అన్ని రాష్ట్రాల్లో అన్ని సామాజికమైన రుగ్మతల మీద, సామాజిక రుగ్మతల మీద తీసుకున్నాడు. సో ఆ సామాజిక రుగ్మత అన్ని రాష్ట్రాలకి కామన్. ఈ పొలిటికల్ అన్నప్పుడు అన్ని రాష్ట్రాలు కామన్ కాదు. ఇక్కడ మన రాష్ట్రంలో పొలిటికల్ విధానం వేరుగా ఉంది, తమిళనాడులో పొలిటికల్ స్టైల్ వేరుగా ఉంది, వెస్ట్ బెంగాల్ అక్కడ వేరే స్టైల్లో ఉంది. సో ఈ పొలిటికల్ సినిమా తీసినప్పుడు ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్కి వెళ్తాను కనుక అది ఎంతవరకు నిలబడదు ఒక్కో చోట అనేది చూడాలి. సో మీ ఓట్ అయితే డాకు మహారాజు. ఓకే సార్, థ్యాంక్ యూ.